అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. గ్రీవ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇదొచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అంట వీఆర్ హైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అసలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎవరిది అంటే కృషి జాగర్లమూడి గారిదండి. సో ఆయన గతంలో ఏమేమి సినిమాలు చేశారు, అసలు ఆ కృషి జాగర్లమూడి అనే ఒక వ్యక్తి ఎవరు అంటే మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఆయన ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన ఫర్ ద ఫస్ట్ టైం 2008లో 'గమ్యం' అనే ఒక సినిమా చేశారు. 'గమ్యం' అంటే అల్లరి నరేష్ శర్వానంద్‌తోటి చాలా పెద్ద హిట్. నాకు చాలా బాగా ఇష్టమైన పాటలు కూడా అందులో ఉన్నాయి. ఎందుకొరకు ఎంతవరకు వింత పరుగు తెలియనట్టు గమనమే నీ గమ్యమైతే అలాంటి ఒక నాకు చాలా కంటే చాలా ఇష్టమైన సినిమా 'గమ్యం' అనే సినిమాకి ఆయనే డైరెక్టరు. ఆ తర్వాత 2010లో 'మంచు మనోజ్‌ని' అండ్ బన్నీని ఇద్దరిని పెట్టుకొని మల్టీ స్టారర్ మూవీ చేశారు. అదే 'వేదం' ఆఫ్‌కోర్స్ అనుష్క గారు కూడా అందులో వన్ ఆఫ్ ద కీ రోల్ చేశారు. ఆ తర్వాత ఇదే 'వేదాన్ని' తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. దాన్నే 'వానం' అని అంటారు. ఆ తర్వాత 'కృష్ణం వందే జగద్గురుం' అని మన రానా గారితోటి ఒక సినిమా చేశారు. ఆ తర్వాత ఆయన హిందీకెళ్ళి 'గబ్బర్ ఈజ్ బ్యాక్' అని ఒక సినిమా చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఆయన 'కంచె' అని ఒక సినిమా చేశారు. 'కంచె'కి నాకు చాలా మంచి అనుభూతులున్నాయి. అలాగే ఆ తర్వాత 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని బాలయ్య బాబుతోటి ఒక సినిమా చేశారు. ఆ తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు' అనే సినిమా చేశారు. ఆ తర్వాత 'మణికర్ణిక' అని మన బాలీవుడ్‌లో ఒక సినిమా చేశారు. రాణి లక్ష్మీబాయి గారిని వారి ఇదిని తీసుకొని. సో 'మణికర్ణిక' అనే ఒక సినిమా చేశారు. ఆ తర్వాత 'మహానాయకుడు' అనే ఒక సినిమా చేశారు. ఎన్టీఆర్ గారి బయోపిక్కే అది కూడా. అలాగే 'కొండపొలం' అనే ఒక సినిమా చేశారు. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' అని చేశారు. ఆ తర్వాత 'ఘాతి' అనే ఒక సినిమా కూడా చేశారు. సో ఇలాంటి ఒక డైరెక్టర్ గారి సంస్థ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అంటే మీరేం చేయాలి? ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోని ఆసాంతం చూస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సరే మీకోసం ఇంత మంచి సంస్థ నుండి ఇంత మంచి అవకాశాన్ని మీ వరకు తీసుకొస్తున్నందుకు మీరేం చేయాలి? నాకొక కిస్ ఇవ్వండి. కిస్ అంటే నేను డైరెక్ట్‌గా వచ్చి ఇచ్చేస్తారా? అలాగ ఇవ్వలేరు కదా! మీరు జస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే అది నాకు ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారు అంటే కంపల్సరీ లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్‌లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళని ఎలా అప్రోచ్ అయితే మీకు ఈ అవకాశం వస్తుందనేది నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో జాయిన్ అవర్ టీమ్ వీఆర్ బిల్డింగ్ ఏ ప్యాషనేట్ డైరెక్షన్ టీమ్ ఫర్ అవర్ అప్కమింగ్ ఫీచర్ ఫిలిం. మేము ఒక అప్కమింగ్ ఫీచర్ ఫిలిం చేస్తున్నాము. దానికి మంచి ప్యాషనేట్ ఉన్న డైరెక్షన్ టీం కోసం మేము చూస్తున్నాము అనే టైప్‌లో చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూ ఆర్ డ్రివెన్ విత్ సినిమా స్టోరీ టెల్లింగ్ ప్లీజ్ సబ్మిట్ అని అంటున్నారు. సో మీరు ఈ స్టోరీ టెల్లింగ్ మీద మంచి ప్యాషనేట్‌గా ఉన్నట్లయితే మాకు సబ్మిట్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. సో వీళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది కేవలం వాళ్ళు మాత్రమే అంటే కృషి గారు మాత్రమే చేసే సినిమాలకు మాత్రమే ప్రొడక్షన్ కాకుండా వీళ్ళేంటి అంటే ఇంకా బయట చాలా ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఫ్రేమ్‌లో ఓ ప్రాజెక్ట్ చేశాను. 'రన్' అని ఆహాకి వెబ్ సిరీస్. 'నవదీప్ పూజిత పన్నాడ' దానికి నేను ఐ వాస్ ద చీఫ్ కో డైరెక్టర్ ఫర్ దట్ పర్టిక్యులర్ మూవీ. సో దాంట్లో మీరు కథలు చెప్పొచ్చు. మీ కథలు ఓకే అయినట్లయితే తప్పకుండా ఆ టీమ్‌తో కలిసి మీరు పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మీ దగ్గర కథలు ఉన్నట్లయితే కథలు కూడా చెప్పండి అని అంటున్నారు. లేదు మీ డైరెక్షన్ టీమ్‌లో పనిచేయాలి అనుకున్నట్లయితే మీరు ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ఒక రెజ్యూమే పీడిఎఫ్ అనేది పంపించాలి. ఆ రెజ్యూమేలో ఏముండాలి? మీ స్కిల్స్ ఉండాలి. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? అనేది మీకున్న స్కిల్స్ ఏంటి అనేది వివరిస్తూ ఆ పీడిఎఫ్ ఉండాలి. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్. మీరు గతంలో ఏదైనా సినిమాకి పనిచేశారా? పనిచేసినట్లయితే ఏ ఏ ఏ సినిమాలకు పనిచేశారు? ఏ స్థానంలో పనిచేశారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్రెంటిస్‌గా పనిచేశారా? అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారా? అసోసియేట్‌గా పనిచేశారా? కో డైరెక్టర్‌గా పనిచేశారా? అలాగే అసోసియేట్‌గా ఉండేటప్పుడు మీరు ఏమేం పనులు చేసేవారు? అంటే యాక్షన్ కంటిన్యూటీ చూసేవాళ్ళా? డ్రెస్ కంటిన్యూటీ చూసుకునేవాళ్ళా? లేదంటే ప్రాపర్టీ కంటిన్యూటీ చూసుకునేవాళ్ళా? లేదంటే ఆర్టిస్ట్‌లకి డైలాగులు నేర్పించేవాళ్ళా? ఈ ఈ ఏ ఏ పర్టిక్యులర్ స్కిల్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అనేది అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీళ్ళకి పంపించే ప్రయత్నం చేయమంటున్నారు. అలాగే రెండోది ఏంటి అంటే వీడియో రెజ్యూమే 1 ఆర్ 2 మినిట్స్ కావాలి అంటున్నారు. ఆ వీడియో రెజ్యూమేలో మీకు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. హలో అండి నా పేరు విజయ్ నాగబైరు. నా ఏజ్ ఇది. సో నేను ఏమంటారు
నా ఏజ్ ఇది. నేను గతంలో ఈ సినిమాలన్నీ చేశాను. సో, ఈ సినిమాలకు సంబంధించి నేను ఇలాంటి వర్క్స్ చేసేవాడిని అనే టైప్‌లో ఇంట్రడక్షన్‌తో పాటు యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంటే మీరు సినిమాల్లో ఎందుకున్నారు? ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నారు? వచ్చినట్లయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమి చేసి మీరు ఆ సినిమాకి ఒక అడిషనల్ పార్ట్నర్ అవుతారు అనేది కూడా వాళ్ళకి వివరించాల్సిన ఒక పరిస్థితి ఉంది. అలాగే వై యూ వాంట్ టు జాయిన్ దిస్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్‌కి మీరు జాయిన్ అవ్వటానికి మీకున్న రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది చాలా గొప్ప సినిమా. అలాగే 'కృష్ణ జాగర్లమూడి' అనే ఒక వ్యక్తి నా ఫేవరెట్ డైరెక్టర్. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక సంస్థలో పనిచేసినప్పుడు నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కిల్స్ ఇలాగ యూజ్ అవుతాయని సో దట్ నా గ్రాఫ్ పెంచుకోవటానికి, అలాగే ఈ సినిమా గ్రాఫ్ పెంచడానికి నేను ఇదోధికంగా నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనేది వివరిస్తూ మీరు వాళ్ళకి చెప్పే ఒక ప్రయత్నం అయితే చేయండి. హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద టీమ్. ఈ టీమ్‌కి మీరెలా కాంట్రిబ్యూట్ చేయగలరు? అంటే నేను స్టోరీ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేయగలను. నేను కథా చర్చల్లో పార్టిసిపేట్ చేయగలను. నేను స్క్రీన్ ప్లే డెవలప్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేయగలను. నేను డైలాగ్ రైటింగ్‌లో పార్టిసిపేట్ చేయగలను. అలాగే నేను యాక్షన్ కంటిన్యూటీ చూసుకోగలను. లాగ్ లైన్ కంటిన్యూటీ చూసుకోగలను. కథా డిస్కషన్స్‌లో అన్నిట్లో కూడా ఆహ్, ఆహ్, ఏమంటారు కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకోగలను. ప్రాపర్టీ కంటిన్యూటీ చూసుకోగలను. ఇలా నేను కో డైరెక్టర్ తోటి, మేనేజర్ తోటి, టీమ్ తోటి అందరితోటి కొలాబరేట్ అవుతూ ఐ వుడ్ లవ్ టు వర్క్ యాస్ ఎ టీమ్ అనే టైప్‌లో మీరు చెప్పినట్లయితే మీరు ఎంతో కొంత మీరు ఈ టీమ్‌లో పార్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, డీటెయిలింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. recruitments.ffE RECRUITMENTS recruitments.ffE F for first, F for frame, E for entertainment. FFE@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడీ. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేశారా? ఇంతవరకు చేయలేదా? చేయండి ఏం కాదు. ఆ తర్వాత వీళ్ళని ఎంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్‌లోకి వెళ్ళి హైప్ కొట్టమైతే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.